మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతున్నాయి మిస్ వరల్డ్ సంబంధించింది. సో ఆ మిస్ వరల్డ్ సంబంధించిన దాంట్లో కూడా మొన్న వరంగల్ టూర్లో కూడా వెళ్ళిన దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళల్ని అగౌరవపరిచే విధంగా చేస్తూ ఉంది. మిస్ వరల్డ్ అనే ప్రోగ్రామ్ తోటి తెలంగాణ ప్రతిష్టని పడేసే ప్రయత్నంలో చేస్తూ ఉందని మాట్లాడుతున్నారు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. ఏం చెప్తారు దీనికి? అగౌరవపరచడం అంటే దేన్నంటారు తెలుసా? అమిత్ షా గారు ఇక్కడికి వస్తే అమిత్ షా గారు చెప్పులు మోసిండు కదా ఇడున్న ఆ రోజు ఎంపీ కేంద్ర మంత్రి గానికి, దాన్ని అగౌరవపరచడం అంటారు. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి అది ఒక ఈవెంట్కి ఇచ్చిన, ఒక ఈవెంట్ ఆర్గనైజర్కి ఇచ్చిన ఒక ప్రక్రియ. ఆ ఈవెంట్లో వాళ్ళు సంబంధించి వాళ్ళు చేస్తున్న ఒక ప్రాసెస్. అది ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలో లేదా ప్రభుత్వంలో ఉన్న అధికారులు మేం చేసింది కాదు. వాళ్ళ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గతంలో అమిత్ షా ఇక్కడికి వస్తే నెక్స్ట్ టైం నన్ను కేంద్ర మంత్రి చేయని చెప్పి చెప్పులు మోసిండు. దాన్ని తెలంగాణ ప్రతిష్టని పరువుని తాకట్టు పెట్టడం దాన్ని అంటారు, దీన్ని కాదు. సోయి లేకుండా ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడాలి, మాట్లాడితేనే మేము కనబడతాము, ప్రజలు ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి వీళ్ళు మాట్లాడుతారు తప్ప నిజంగా తెలంగాణ ప్రతిష్ట గురించి కానీ తెలంగాణ ఇమేజ్ పెంచడం కానీ. ఎందుకంటే వివిధ ప్రపంచంలోకి వెళ్ళి అన్ని దేశాలకు వెళ్ళి ఇక్కడ రావడం జరిగింది. ఆ పోటీలు ఇక్కడ జరిగి వాళ్ళు మన తెలంగాణలో ఉన్న ప్రతి చోట వరంగల్ కానీ ఇతర మన దగ్గర ఉన్న మాన్యుమెంట్స్ని కానీ లేదా మన సంస్కృతి సాంప్రదాయాలని కానీ వారు వెళ్ళి విజిట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాటిని మనకు పబ్లిసిటీ అవుతుంది, చూస్తారు. దానివల్ల మనకు టూరిజం కూడా పెరుగుతుంది, దానివల్ల తెలంగాణ రెవెన్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన లేకుండా సోయి లేకుండా అసలు నిజంగా సోయి తెలివి ఆలోచన ఉంటే ఇవన్నీ మాటలు మాట్లాడతారు. వీళ్ళకి అవన్నీ ఏం తెలియదు. ఎప్పుడు ఏ రకంగా ప్రజల సెంటిమెంట్స్ని రెచ్చగొట్టాలి, ఎమోషన్స్ని రెచ్చగొట్టాలి, ఎట్లా రాజకీయ లబ్ధి పొందాలనే విషయం గురించే వీళ్ళు ఆలోచించి మాట్లాడతారు తప్ప నిజంగా తెలంగాణ గురించి ఆలోచించేటోళ్ళు అయితే ఇటువంటి మాటలు వాళ్ళు మాట్లాడరు. అంటే చెప్పిన 6 గ్యారెంటీలు ఇవ్వడానికి రాష్ట్రం దగ్గర డబ్బులు లేవంటారు, అప్పుల రాష్ట్రం అయిపోయిందని అంటారు, వడ్డీలు తెస్తున్నామని చెప్పేసి అంటారు. కానీ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయంటూ కూడా వాళ్ళు బీఆర్ఎస్ కానీ బీజేపీ ప్రశ్నిస్తూ ఉన్నారు. 200 కోట్ల వరకు పెడుతున్నారు కదా, ఎట్లా పెడుతున్నారు అంటున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా స్పాన్సర్స్కి వెళ్ళి ఇన్వెస్టర్స్కి వెళ్ళి చాలా క్లియర్గా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. దానివలన ఏమేమి అడ్వాంటేజెస్ వస్తాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 6 గ్యారంటీల గురించి ఇవ్వలేదు ఇస్తలేరు అని చెప్పి వీళ్ళు మాట్లాడేటోళ్ళు వాళ్ళు బహుశా అది బీజేపీ పార్టీ అయితే 11 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు. ఒక్కసారి మీ మేనిఫెస్టోని తిరిగేయండి. మీ జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో లాస్ట్ టైం మాకు అత్యధిక సీట్లు గెలిపిస్తే, అప్పటికి అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది, మాకు అత్యధిక సీట్లు గెలిపిస్తే మేము కేంద్రంలోకి వెళ్ళి డైరెక్ట్ ఫండ్స్ తీసుకొని వస్తాము, హైదరాబాద్కి తీసుకొచ్చి మూసి పునర్జీవం చేస్తాము, సుందరీకరణ చేస్తాము, మెట్రో కారిడార్కి ఫండ్స్ ఇస్తాము, అదనపుగా రోడ్లు కట్టిస్తాము, 1,00,000 ఇండ్లు కట్టిస్తాము అని ఒక 40 పేజీల మేనిఫెస్టో పుస్తకాన్ని రిలీజ్ చేశారు. మరి అది నమ్మి 2 స్థానాలు 2-4 ఉండే కార్పొరేటర్లు ఆడికెళ్ళి 40కి పైగా కార్పొరేటర్లు గెలిపించారు. మరి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? 4 ఏళ్ళు అయిపోయింది కదా, ఎంత డెవలప్మెంట్ చేసిండ్రు? దానిపైన సమాధానం చెప్పండి. ఆ రోజు ఉన్న అధ్యక్షుడు బండి పోతే బండి, గుండు పోతే గుండిస్తా అని చెప్పి మాట్లాడిండు. మరి దానిపైన స్పష్టత ఇవ్వండి. మరి కేంద్ర మంత్రిగా ఇదే హైదరాబాద్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు 2 సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఎన్ని నిధులు తీసుకొచ్చిండు తెలంగాణ రాష్ట్రానికి? తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు? తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఇచ్చిందేంది, తెచ్చిందేంది? దానిపైన చెప్పండి. జన్ ధన్ ఖాతాలు తెరుచుకోండి, ప్రతి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పారు. అలా తెలంగాణలో కూడా ఉన్నారు ఖాతాలు తెరుచుకున్న వాళ్ళకి. ఎంతమందికి పడ్డాయి 15 లక్షల రూపాయలు? ఎంతమందికి ఇచ్చారు 15 లక్షల రూపాయలు? మరి మీరు కూడా రైతులకి పైసలు వేస్తున్నామని చెప్పారు కదా. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎందుకు తగ్గినాయి అకౌంట్లు? ఎందుకు ఇచ్చే అమౌంట్ తగ్గింది? ఎందుకు తెలంగాణకి మీరు ఎక్కువ ఫండ్స్ తీసుకురాలేకపోతారు? ఎందుకు బీహార్కి ఎన్నైతే ఫండ్స్ లేదా ఆంధ్రప్రదేశ్కి ఎన్నైతే ఫండ్స్ వస్తున్నాయో తెలంగాణకి ఎందుకు తీసుకురాలేకపోతుర్రు? ఎందుకు ఇప్పలేకపోతుండ్రు? దానిపైన మాట్లాడకుండా మా గ్యారంటీలు మాకు చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి మేము 16 నెలల్లో ఇచ్చిన ఒక్కొక్క గ్యారంటీని 6 గ్యారంటీల్లో మేము ప్రతి ఒక్క గ్యారంటీని కూడా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము. మేము ఈ రోజు కూడా బాధ్యతతోటి వివరిస్తున్నాం కాబట్టి వాస్తవ పరిస్థితులు మా ముఖ్యమంత్రి గారు ప్రజలకి వివరిస్తుర్రు. అబద్ధాలు మేము చెప్పదలుచుకోలే. వాళ్ళ లెక్క వాళ్ళొక వాగ్దానం చేసి నరేంద్ర మోడీ గారు 15 లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తా అని చెప్పి అమిత్ షా గారు మీ సొంత ఒక ఇంటర్వ్యూని అది జుమ్లా అని చెప్పి మాట్లాడిండు. అంటే మేము మస్తు చెప్తాం అట్లా అని వాళ్ళు చెప్పారు, మేము అట్లా చెప్పాము.
మేము సత్యమే మాట్లాడతాము, సత్యం గురించే చెప్తాము, వాస్తవాలే ప్రజలకు చెప్తాము, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తాము. అది మా చిత్తశుద్ధి. బాధ్యతతోటి పనిచేస్తాము, నిజాలే మేము చెప్తాము. అబద్ధాలతోటి చెప్పుకుంటూ ప్రజల సెంటిమెంట్స్ని, ఎమోషన్స్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నము అటు భారతీయ జనతా పార్టీ పదే పదే చేస్తుంది, అది కనబడుతుంది. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక